హల్లెలూయా, 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 హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో 2వ వచనం పలుకుతూ ఉంది, మీరు ఎల్లవేళలా ప్రభువునకు భయపడుదురేని, నేను ఆదేశించిన ఆజ్ఞెల్లా శిరసా వహింతురేని మీ వంశజులు కలకాలం బ్రతికిపోవుదురు, అప్పుడు మీకు క్షేమము కలుగును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు క్రీస్తునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప రోజు. అప్పన్నపేట, మంతని, అలాగే గోదావరి కని, ఈ 3 విచారణలు కలిపి కరుణ సంవత్సరంలో ఫాదర్ బెన్నీ వారి బృందం సహాయంతో ప్రత్యేక ప్రార్థనని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మున్ముందుగా ఈ పవిత్ర కార్యములో మనకు సహాయాన్ని, ప్రేరణని, ప్రార్థన అందించేటువంటి ముత్తంగి బృందానికి అందరం కలిసి కరతల ధ్వనులతో వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుదాం. ఈ బృందానికి సారథి ఫాదర్ బెన్నీ. గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రమంతా కూడా సువాసనల్ని వెదజల్లుతూ అంకిత భావంతో ముత్తంగిలో వేల మందికి సువార్తని అందిస్తూ ఉన్నారు. చాలా కష్టంతో కూడినటువంటి పని, ఎందుకంటే ఇది దేవునికి ఇష్టమైన పని కాబట్టి. అయినా దైవానుగ్రహం చేత వాళ్ళు సువార్త వాక్యాన్ని దిగ్విజయంగా ప్రకటిస్తూ ఉన్నారు. మరి వారి రోజు మన మధ్యకి రావడం చాలా సంతోషం. వారికి సహాయం అందిస్తున్నటువంటి వాళ్ళు సిస్టర్ భాను గారు. సో సిస్టర్ భాను గారు కూడా ముత్తంగిలో సువార్త వాక్యాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ప్లీజ్ గివ్ హర్ క్లాప్. అలాగే ఈ దైవ స్తుతి యందు నిమగ్నమై మనల్ని దేవుని వైపు మలచడానికి చక్కటి పాటల్ని, ఆధ్యాత్మిక గీతాలని మనకు అందించేటువంటి వాళ్ళు బ్రదర్ పుష్పరాజ్ మరియు సిస్టర్ శిల్పా బీనా. వీరికి కూడా మనందరి తరపున ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అలాగే కీబోర్డ్ వాయించేటువంటి మన సహోదరుడు బ్రదర్ వినోద్ గారికి, అలాగే క్షేమంగా ముత్తంగి నుంచి ఇక్కడి వరకు డ్రైవింగ్ చేసి నడిపిస్తూ వచ్చినటువంటి ప్రవీణ్కు కూడా మనందరి తరపున ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే క్యాథలిక్ హబ్ టీవీ మిస్టర్ మర్రెడ్డి వారి బృందం మనకు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ క్యాథలిక్ హబ్ టీవీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, కిరణ్ మన మధ్యకి వచ్చి నాటి పవిత్ర కార్యాన్ని చిత్రీకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి ఇప్పుడు స్తుతి ఆరాధనతోటి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఫాదర్ బెన్నీ వారి బృందాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దివ్య ప్రసాదము ఇక్కడ ప్రతిష్ఠించి ప్రభు సన్నిధిలో ఆరాధన పాటను మనం పాడుకుంటూ ప్రభువుని మన సన్నిధికి ఆహ్వానించుకుందాం.
ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 మెస్సియా ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా 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 మెస్సియా ఆరాధనా మెస్సియా ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా ఆరాధనా త్రిత్వైక ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా ఆరాధనా త్రిత్వైక ఆరాధనా త్రిత్వైక ఆరాధనా హల్లెలూయా 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 చేతుల పైకి లేపి
స్తుతిస్తాము. హల్లెలూయా చేతులెత్తి హల్లెలూయా 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 పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అందరూ పైకి లేచి నిలబడతారా? ఒక నిమిషం కళ్ళు మూసుకుని నేను చెప్పే ప్రార్థన మీరందరూ చెప్పండి. ఈ ఉదయకాల సమయం నుంచి సాయంకాలం వరకు మీరు చేయబోయే ప్రతి ఒక్క ప్రార్థన, మీరు పాడే ప్రతి ఒక్క పాట, మీ ఆరాధన, పరిశుద్ధ దివ్య బలి పూజ, ఇవన్నీ కూడా ఒక నిమిషం దేవునికి సమర్పించండి. అలాగే మీ ఇంట్లో మీరు వదిలిపెట్టి వచ్చిన మీ అమ్మ నాన్న ఉండవచ్చు, భార్య భర్తలు ఉండవచ్చు, పిల్లలు ఉండవచ్చు. మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక నిమిషం ప్రభువుకు సమర్పించండి. మీ బాధ్యతలు, అప్పుల సమస్యలు ఉంటే అప్పులు, రోగ వ్యాధి బాధలు ఉండే రోగులను, ఇంట్లో మీరు దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నారో వాటన్నిటినీ ఒక నిమిషం ప్రభువుకు సమర్పించండి. అందరూ కలిసి దేవుడిచ్చిన స్వరముతో, దేవుడిచ్చిన గొంతుతో ఆయనని ఒక్కరిని స్తుతించండి. అందరూ కలిసి స్తుతించినప్పుడు దైవ సాన్నిధ్యం ఇక్కడ దిగి వస్తూ ఉంది. అందరూ కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా అని స్తుతించు. నోరు వెప్పి స్వరములెత్తి ఎవరు ఏమనుకుంటారో మీకు అనవసరం, ఎవరు ఏమనుకుంటారో మీకు అనవసరం. దేవుని సన్నిధిలోనే ఉన్నావని, ప్రభువా నీ సాన్నిధ్యముతో మమ్మల్ని నింపమని. హల్లెలూయా 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 హల్లెలూయా
స్తుతించు, చంద్రపైకి లేపి స్తుతించు, కళ్ళ మూసుకుని స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా స్తుతించు, గట్టిగా స్తుతించు, స్తుతించు, ఒక్కొక్కరు స్తుతించు. హల్లెలూయా 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 రెండు చేతుల మీ గుండె మీద పెట్టి కళ్ళ మూసుకొని సకల దూతల అతి దూతల పునీతుల మధ్యస్థ పతన సహాయం కోరుకుందాం. సకల పునీతులు, అతి దూతలు, రక్త సాక్షులు, దేవుని మాలాఖ వృందములు, మనకంటే ముందుగా మరణించిన పుణ్య పురుషులు, పుణ్య స్త్రీల ప్రార్థన సహాయం కోరుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:13 ప్రకారం మనము పునీతుల సహాయం కోరినప్పుడు, వారి మధ్యస్థ ప్రార్థన సహాయం మనం అడిగినప్పుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడు వారిని మన కోసం పంపిస్తాడు. మీకు తెలిసిన పునీతులందరి పేరు పెట్టి పిలవండి. మనం ఇంతమంది కలిసి పునీతుల ప్రార్థన సహాయం కోరినప్పుడు, పునీతుల సహవాసం మనం కోరినప్పుడు తప్పకుండా దేవుడు పంపిస్తాడు. మన విశ్వాస సంగ్రహములు మనం ప్రార్థిస్తున్నాం. పునీతుల బాంధవ్యమును నేను విశ్వసిస్తూ ఉన్నాను, నిత్య జీవమును నేను విశ్వసిస్తూ ఉన్నాను, మరణానంతరము ఆ పునీతులతో కలిసి నాకు ఒక నిత్య జీవము, నిత్య ఆనందం ఉంది అని మనం నమ్ముతూ ఉన్నాం. ఆ పునీతుల సాన్నిధ్యం మాకు దయచేయండి ప్రభువా. అమ్మ మరియ తల్లి, మా కోసం మధ్యస్థ ప్రార్థన చేయమని ఆ తల్లిని వేడుకుంటాం. అందరూ కలిసి చెప్పండి, దేవవర ప్రసాదము చేత గట్టిగా ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడ్డ వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడ్డ వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడ్డ వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడ్డ వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమునకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 అసలు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిస్తామా? గట్టి చప్పట్లు కొడదాం, గట్టి చప్పట్లు కొడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాం. హైదరాబాద్ ముత్తంగి ధ్యాన వడక కేంద్రం నుండి భారతదేశ నలుమూలలో ప్రార్థనా కూటాలు, వడకాలు నడిపించడానికి
మేము కారులో ప్రయాణం చేస్తూ ఉంటాం. 2 సంవత్సరాల క్రితము ఒకరోజు విజయవాడలో పాస్టల్ సెంట్రల్ ప్యారిష్లో గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు ప్రార్థనా కూటాలు నిర్వహించిన తర్వాత ఆదివారం వేలాది మంది ముత్తంగికి వస్తూ ఉన్నారు కనుక నేను తప్పకుండా ముత్తంగిలో ఉండాలి అని నిర్ణయించుకొని శనివారం ప్రార్థనా కూటాలు ముగించి అర్ధరాత్రి దాదాపు 12:30 ప్రాంతంలో విజయవాడ నుంచి ముత్తంగికి బయలుదేరాం. అప్పుడు ఆ రహదారి 4 లైన్స్ పని పూర్తి కాలేదు, అది నడుస్తూ ఉంది. విజయవాడ నుంచి బయలుదేరేటప్పుడు నేను డ్రైవర్కి ఒక మాట చెప్పాను, అయ్యా కొద్దిగా ఫాస్ట్ నడిపేయాలి, త్వరగా నన్ను తీసుకెళ్ళండి. ఎందుకంటే అప్పుడు విజయవాడ నుంచి మొత్తంగా చేరాలంటే 6 గంటలు పడతాయి. నేను చెప్పాను మొత్తంగా చేరిన తర్వాత కనీసం కాసేపు నేను పడుకొని రెస్ట్ తీసుకోవాలి. తర్వాత 10 గంటల నుంచి 3 గంటల వరకు 5 గంటల సేపు ఎడతెగగా స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ నడిపియాలి. ఒక డ్రైవర్ చెప్పాడు, ఏ స్వామి నేను త్వరగా తీసుకెళ్తాను అని అన్నాడు. నేను చూసినప్పుడల్లా ఆ బండి 80-90 అంతే స్పీడ్, ఎక్కువగా పోట్ల. ఇప్పుడు నాకు అనిపించింది ఈ స్పీడ్లో ఈ డ్రైవర్ బండి నడిపిస్తే నేను మొత్తంగా చేరి రెస్ట్ తీసుకోలేను, సమయం లేదు. నేను మళ్ళా చెప్పాను, బాబు ఇంకా కొంచెం ఫాస్ట్ నడిపి. ఎస్ ఫాదర్ అన్నాడు. మళ్ళా వహీ పురాణి కహాని. సో దాదాపు 2:30-3 గంటల ప్రాంతంలో నేను చెప్పాను, నువ్వు వెనకాల కూర్చో, నేను నడిపిస్తా. నాకు వాక్యం బోధించడం మాత్రం కాదు, బండి నడిపించడం కూడా బాగా వచ్చు. సో నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను, డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. నేను బండి నడిపిస్తే బండి మినిమం 140-150 కిలోమీటర్లో పోవాలి. అది నా హాబీ, వాహనం నడిపించటం. అలా చక్కగా 140-150 కిలోమీటర్లో కారు నడిపిస్తూ ఉన్నా. అర్ధరాత్రి 2-3 గంటల ఆ ప్రాంతంలో తెల్లవారుజామున కాసేపు నడిపించిన తర్వాత నాకు నిద్ర వచ్చింది. ఎందుకంటే సాయంకాలం 6 గంటల నుంచి 11 గంటల వరకు వాక్య పరిచర్య, దివ్య బలి పూజ, స్వస్థత, విడుదల, ప్రార్థన అన్నీ నడిపించుకున్నాం. టైర్డ్ అయ్యాం. ఒకటి. రెండవది, చక్కగా గొరకలు పెట్టి నిద్రపోయే టైం 2-3 గంటల ఆ సమయంలో నాకు నిద్ర వచ్చింది. కానీ బండి ఆపకుండా నడిపించాం. నాకు నిద్ర బాగా వచ్చింది. ఆ బండి యాక్సిడెంట్ అవ్వే దగ్గర, రోడ్ డివైడర్ దగ్గరికి వచ్చింది ఒకసారి. ఇంకా ఫ్యూ సెకండ్స్ దాటినట్లయితే యాక్సిడెంట్ అయ్యేది. వెంటనే మేలుకు వచ్చింది. బండ తెప్పి సరిగా మళ్ళా తీసుకెళ్ళాం. కాసే తర్వాత మళ్ళా నిద్ర వచ్చింది. అప్పుడు కూడా కళ్ళు మూసిపోయింది. ఆ బండి మళ్ళా రోడ్డు తప్పి రోడ్ డివైడర్ దగ్గరికి వచ్చింది. అప్పుడు బండి పోతుంది 120-130 కిలోమీటర్ స్పీడ్లో పోతుంది. కళ్ళు మూసాను. బండి మళ్ళా దగ్గరికి వచ్చింది. మళ్ళా తెప్పి స్ట్రైట్గా చేశాం. కానీ మళ్ళా ఆపల. ఎందుకు? త్వరగా మొత్తంగా చేరాలని ఒక ఆతురత, అక్కడ పోయి పడుకోవాలని. మై డియర్ ఫ్రెండ్స్, 3వసారి నిద్ర వచ్చినప్పుడు ఆ బండి 4 లైన్స్ రోడ్ దాటి సింగిల్ రోడ్డు మీద వచ్చింది. సింగిల్ రోడ్డు మీదకి వచ్చింది. నేను ఎంతసేపు నిద్రపోయినాక తెలియదు, కానీ నా తల స్టీరింగ్ మీద గుద్దుకుంటుంది. నడిపిస్తున్న నేను నిద్రపోయి నా తల స్టీరింగ్ మీద అలా గుద్దుకుంది.
వెంటనే కళ్ళు తెరిచి చూస్తే ఒక పెద్ద ట్రక్ నా కారు ముందు. నాకేం కనపడలా, ఆ పెద్ద లైట్ మాత్రం కనిపిస్తుంది, ఏం కనపడలా. నేను అనుకున్నాను నా లైఫ్ అయిపోయింది. వెంటనే తిప్పేశా. ఆ బండి రోడ్ నుంచి పక్కకి పోయి ఒక కల్వర్ట్ దగ్గర సంహావ్ ఎలాగైనా బండి ఆగింది. ఆ పెద్ద ట్రక్ ఏమో ఆపకుండా అలా ఘషంగానే వెళ్ళిపోయింది. నా చేతులంతా వణుకు వచ్చేసింది, గుండె బాగా కొడుతూ ఉంది. నేను వెనక తిరిగి చూస్తే కారులో మా టీం మెంబర్స్ అందరూ ఉన్నారు, 6 బాగా మంచి నిద్రలో ఉన్నారు. ఎవ్వరికీ తెలవదు నేను నిద్రపోయానని. నా తల స్టియరింగ్ మీద గుద్దుకుందని, ట్రక్ వచ్చిందని, యాక్సిడెంట్ నుంచి, ఘోరమైన ఒక ప్రమాదం నుండి బాల్ బచ్చిగా జస్ట్ కొద్దిగా తప్పించుకున్నా అంతే. నేను అలా బండి ఆపి కాసేపు దానిలో కూర్చున్నా, ఎందుకంటే నేను బండి నడపలేకపోయా. అంత ఘోరమైన ఒక యాక్సిడెంట్ నుంచి నేను రక్ష పడ్డా అంతే. తర్వాత చిన్నగా ఆ బండి ముందుకు తీసుకెళ్ళి ఒక షాప్ కనిపించింది. అక్కడ బండి ఆపి మోంగడుకున్నాను. అక్కడ కొద్దిగా పునుగులు తెలుసా? పునుగులు మీకు తెలుసా? అవును, తినడానికి ఉన్నాయి ఈ తెలంగాణలో. కొద్దిగా పునుగులు కొనుక్కున్నాను. అది కొద్దిగా తిని ఆ నిద్ర మత్తు సంహావ్ పోగొట్టా. నా కళ్ళజోడ కూడా తీసి బండి మీద పెట్టి నేను మోంగడుకున్నానని అది కూడా మర్చిపోయా. ఆ నిద్ర మత్తులో ఆ కళ్ళజోడ పోయింది. మళ్ళా బండి ఎక్కి ఏసీ ఆఫ్ చేసి గ్లాస్ కిందకి దించి నేను అలా నడిపించుకుంటూ నేను మొత్తంగా దాకా వచ్చా. ఈ కారులో ఉన్నటువంటి 6 ఒక్కరికి కూడా తెలవదు అక్కడ జరిగిన సంఘటన. నేను కూడా ఎవరికి చెప్పలా. ఎందుకు? అది నా పొరపాటు. డ్రైవర్ ఉన్నాడు, కానీ డ్రైవర్ని వెనక కూర్చోబెట్టా. నేనే మొత్తంగా సెంటర్కి డైరెక్టర్ని. నేనే అటువంటి పొరపాటు చేస్తే అందరూ నన్ను తిడతారు. అందువల్ల నేను ఎవ్వరికి చెప్పలా. ఇది నా మనస్సులో మాత్రం పెట్టుకున్నా. ఈ లోకములో ఒక్క పురుగు కూడా తెలవదు. ప్రియబిడ్డలారా, నేను కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగేవాడిని, ఆంధ్రవాడిని కాదు. ప్రతి సంవత్సరము నేను కేరళ రాష్ట్రానికి వెళ్ళి ఒక వారం ఒక మంచి ధ్యాన వడకం చేయటము నా అలవాటు. మీరిప్పుడు ఎలా కూర్చున్నారో అలాగే నేను కేరళ రాష్ట్రానికి వెళ్ళి ఆ చిన్న రాష్ట్రములో 128 ధ్యాన వడక కేంద్రాలు ఉన్నాయి. ఆ చిన్న కేరళ రాష్ట్రంలో 128 ధ్యాన వడక కేంద్రాలు ఉన్నాయి. అటువంటి ఒక ధ్యాన వడక కేంద్రంలో వెళ్ళి ఒక వారం చక్కగా కూర్చొని దేవుని వాక్యం వినటం నా అలవాటు. అలవాటు ప్రకారము 6 నెలల తర్వాత కేరళ వెళ్ళా. ఒక వారమంతా ధ్యాన వడకములో కూర్చున్నాను. చివరి రోజు కౌన్సిలింగ్ చేయాలని, ప్రార్థన చేపించుకోవాలని ఆ ధ్యాన వడక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ ఫాదర్ గారు నా కోసం ప్రే చేసి మొదటిగా ఒక సందేశం చెప్పాడు. బెన్నీ ఫాదర్ గారండి, మీరు ఇక వాహనం నడిపించవద్దు అని దేవుడు సందేశం ఇస్తున్నాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వాహనం నడిపించడం అంటే బాగా సోకు, నాకు బాగా ఇష్టం. సో నేనే ఫాదర్ని అడిగాను, ఏంటి స్వామి, వాహనం నడిపించటం నా హాబీ, నాకు బాగా ఇష్టం, మరి ఎందుకు వాహనం నడిపించవద్దు అని దేవుడు సందేశం ఇస్తున్నాడు అని అడిగా. అప్పుడు ఆ ఫాదర్ గారిని నా కోసం మళ్ళా ప్రే చేసి ఒక ప్రశ్న అడిగాడు. మీరు ఎక్కడైనా ప్రోగ్రాం నడిపించడానికి వెళ్ళేటప్పుడు రిటర్న్ వస్తూ ఉండగా వాహనం నడిపిస్తూ కారులో కూర్చొని నిద్రపోయావా? అలాగే ఒక ఘోరమైన ప్రమాదం నుండి మీరు
తప్పించుకున్నావా అని నన్ను ఫాదర్ అడిగారు. నాకు దేవుడు చూపిస్తున్నాడు అని ఆయన చెప్పాడు. నాకు షాక్ వచ్చింది. నాకు ఎందుకు షాక్ వచ్చిందంటే ప్రియబిడ్డలారా, కేరళలో ఎక్కడో ఒక మారుమూలలో కూర్చున్న ఒక ఫాదర్, ఆయన ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రానికి అడుగుపెట్టలా. విజయవాడ ఎక్కడ ఉందో, హైదరాబాద్ ఎక్కడ ఉందో, రహదారి ఎక్కడ ఉందో అని ఆ ఫాదర్కి ఎటువంటి ఐడియా లేదు. అటువంటి ఒక ఫాదరు కేరళలో ఏదో ఒక్క ధ్యానపడక కేంద్రంలో కూర్చొని నా కోసం ప్రే చేస్తూ ఉండే ఆయనకి ఎట్లా తెలుసు నేను ప్రోగ్రాం నడిపించానని, బాగా అలసిపోయానని, అర్ధరాత్రిలో కారు నడిపించానని, నేను నిద్రపోయానని, ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం నుండి దాదాపు కొద్దిగా నిమిషములు తప్పించుకున్నానని ఆ ఫాదర్ గారికి ఎట్లా తెలుసండి? ఒక మాట చెప్తారా? ఆ ఫాదర్కి ఎట్లా తెలుసు? ఆయన చెప్పాడు, నేను చూస్తున్నా, మీరు నిద్రపోతూ టైర్డ్ అయి వాహనం నడిపిస్తున్నట్లు నిన్ను చూస్తూ ఉన్నా. జరిగింది ఈ లోకములో ఒక్క పురుగు తెలవదు, నాకు మాత్రం తెలిసిన ఒక రహస్యం ఆ ఫాదర్ గారికి ఎట్లా తెలుసు? ఒక మాట చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆరాధనా శక్తి ద్వారా అని చెప్పారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఆ ఫాదర్ గారికి ఎట్లా తెలుసు? దేవుడే ఆ ఫాదర్కి దేవుడే ఆ ఫాదర్కి తెలియజేశారు. నాకు మాత్రం తెలిసిన ఒక రహస్యం నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే నా పరువు పోతుంది, నా పేరు పోతుంది, నా నిర్లక్ష్యం, నా తప్పు. నేను ఎవరికి చెప్పలేదు, ఒక్క పురుగు తెలియదు. కానీ దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు, అన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు కేరళలో మంచిగా పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొందిన, వాక్యం బోధిస్తూ ఉన్న ఆ ఫాదర్ గారికి ఈ రహస్యం తెలియచేశాడు. ఇదిగో బెన్ని ఫాదర్ గారికి మీరు ఈ సందేశం చెప్పండి. ప్రియులారా, ఆ రోజు నుంచి నేను వాహనం నడిపించటం నేను మానేశాను. ఏమైనా తప్పనిసరిగా అటువంటి ఒక అవకాశం వస్తేనే తప్ప నేను అస్సలు వాహనం నడిపించటం నేను మానేశాను. ఎందుకంటే ఆ ఒక్క సంఘటన నాకు చాలా లోతైన ఒక అవగాహన తీసుకొచ్చింది. దేవుడు నాకు ఒక రహస్యం తెలియజేశాడు. అదేంటంటే అర్ధరాత్రి 2-3 గంటల ప్రాంతంలో కారు నడిపించుకుని నేను నిద్రపోతూ ఉంటే, నేను నిద్రపోతున్న విషయం కూడా గమనిస్తున్న ఒక దేవుడు ఉన్నాడని నాకు ఒక అవగాహన దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియబిడ్డలారా, ఆ రోజు మనిషికి కళ్ళుంది, చెవులు ఉన్నాయి, మనం అన్ని చూడగలుగుతాం, వింటూ ఉంటాం. కానీ ఒక దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు అర్ధరాత్రి 2-3 గంటల ప్రాంతంలో కూడా నేను నిద్రపోతూ ఉండే అది కూడా గమనించు ఒక ఫాదర్గా తెలియజేసి నాకు సందేశం ఇచ్చే దేవుడని, ఆయన కంటి నుంచి, ఆయన నేత్రము నుండి, ఆయన సన్నిధి నుండి నేను ఏది కూడా దాచిపెట్టలేనని, ఏది కూడా మరువు కాడని ఒక దేవుని పట్ల ఒక భయభక్తి, ఒక అవగాహన ఆ ఒక్క సంఘటన ద్వారా దేవుడు నాకు నేర్పించాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా,
మనిషికి లేనటువంటి ఒక ప్రత్యేకత, మనిషి అర్థం చేసుకోలేని ఒక గొప్పతనం మై డియర్ ఫ్రెండ్స్ దేవునిలో ఉంది. అదేంటంటే సీరా గ్రంథము 23వ అధ్యాయంలో తీసుకుంటాం. 19వ వచనం. సీరా గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనములో ఒక వాక్యము దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకుంటామా? సీరా గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనం. నరులు తనను చూతురేమో అని మాత్రమే, నరుడు తన చూతురేమో అని మాత్రమే అతని భయము, మనిషి భయం. కానీ ప్రభువు నేత్రములు సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతివంతముగా ఉండుననియు అది మనము చేయు ప్రతి కార్యములను మన రహస్యములు అన్నిటినీ గమనించుననియు అతడు ఎరగడు. మనిషి భయం ఏంటంటే ప్రియబిడ్డలారా, వేరే ఎవరికైనా తెలిసిపోతే ఏమవుతుందో, నేను చేసిన పని భార్యకి తెలిసిపోతే ఏమవుతుందో, భర్తకి తెలిసిపోతే ఏమవుతుందో, ఇంట్లో అమ్మ నాన్నకి తెలిసిపోతే ఏమవుతుందో, పక్కింటి వాళ్ళకి తెలిసిపోతే ఏమవుతుందో, మనిషికి తెలిసిపోతే ఏమవుతుందో, ఇది మాత్రమే మనిషి భయం. వేరే ఎవరు చూడకపోతే, ఎవరు నా దగ్గర లేకపోతే ఏ భయం అక్కరలా. ఏ తప్పు చేయాలన్నా, ఏ పొరపాటు చేయాలన్నా, ఏ మోసం చేయాలన్నా, ఏ అబద్ధాలు ఆడాలన్నా మనిషికి భయం లేదు. ఎందుకు? నన్ను ఎవరు చూడటం లేదు. కానీ వాక్యం సెలవిస్తుంది, పగల్ సూర్యుడు కంటే 10,000 రెట్లు కాంతివంతమైన ఒక నేత్రముతో దేవుడు మనుషులందరినీ చూస్తూ ఉన్నారని, ఆయన నేత్రములు మన రహస్యములు అన్నీ కూడా ఏ క్షణమైనా సరే కనిపెట్టుకుంటుందని మరి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆ దేవుని సన్నిధిలో నేను ఏది కూడా దాచిపెట్టలేనని ఒక అవగాహనము ఆ రోజు దేవుడు నాకు నేర్పించాడు. ఆ రోజు నుండి నా జీవిత గతి చాలా వరకు దేవుడు మార్చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పాప సంగీతం వినాలని ఇక్కడ గురువులు వచ్చి ఉన్నారు. విచారణ గురువులు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ముత్తంగి నుంచి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీ అందరిని ఇక్కడికి పిలిపించి ఈ ఏర్పాటు చేసుకున్నాడు. పాప సంగీతం చేయటానికి మనం వెళ్ళినప్పుడు ప్రియబడ్లారా, ఒక విషయం మనసులో గుర్తించుకోండి. ఏ మనిషి దేవుని దగ్గరికి వెళ్ళినా, ఏ మనిషి పాప సంగీతం చేయటానికి వెళ్ళినా, నువ్వు ఏది కూడా పాప సంగీతములో దేవుని దగ్గరికి వెళ్ళి కొత్తగా చెప్పేది ఏదీ లేదు. దేవునికి తెలవని ఏదో ఒక రహస్యం నేను పోయి తెలియచేసేది లేదు. ఎందుకంటే నువ్వు చెప్పే ముందే నువ్వు ఎక్కడ ఉన్నావో, నువ్వు ఎటువంటి వాడో, నువ్వు ఏమేం చేశావో, నీలో ఎన్ని పాపాలు ఉన్నాయో అవి అన్నీ కూడా ఆ దేవుడు ఆల్రెడీ కనిపెట్టుకున్నాడు. ఒక చిన్ని పాపము కూడా, ఒక చిన్న రహస్యం కూడా ఒక మనిషి దేవుని నుంచి దాచిపెట్టలేదు అని మనకు వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అర్ధరాత్రి 2-3 గంటల ప్రాంతములో నిద్రపోయిన నన్ను కనిపెట్టుకున్న దేవుడు, నేను ఒక పాపం చేస్తే, ఒక తప్పు చేస్తే, ఒక పొరపాటు చేస్తే, ఏమైనా నేరం చేస్తే అది కూడా ఆయన కనిపెట్టడా? ఆయనకి తెలవదా? ప్రియబిడ్డలారా, నువ్వు నేను మానవులైన మనము ఎంత మూర్ఖులంటే ఈ రహస్యం మనము సరైన విధిగా అర్థం చేసుకోవటం లేదు. మనం ఇప్పుడు కూడా ఏ ఆలోచనలో ఉన్నామంటే,
పక్కింటి వాడికి తెలవకపోతే, నా దగ్గర ఉన్న వాళ్ళకి తెలవకపోతే, నా ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలవకపోతే నో ప్రాబ్లం. బజార్కి వెళ్ళి సిటీకి వెళ్ళి మందు దాగి వచ్చిన భర్త భార్యకి నేను మందు దాగానని తెలవకుండా ఆ వాసన తీసేయటానికి నోట్లో ఏదోదో పెట్టి కొరుక్కుంటూ తింటూ వస్తాడు. పాపం ఆమెకేం తెలుసు? కొద్దిగా జీరా, కొద్దిగా సోంబు ఏదో ఒకటి తిని ఇంటికి వస్తే వాసన రాకపోతే నా భార్యకి ఏం తెలుసు నేను మందు తాగాను? మందు నీ కడుపులో ఉంది, నీ పొట్టలో ఉంది. ప్రియులారా, మనిషికి తెలవకుండా దాచిపెట్టడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ నీకు తెలవక ముందే నీ దేవుడు అది తెలుసుకున్నాడని ఆ అవగాహన, ఆ బుద్ధి, ఆ ఆలోచన, ఆ దేవుని పట్ల ఒక మనిషికి కావలసిన భయభక్తి మనకి లేనందువలన ప్రియులారా, వాక్యం అటువంటి వాళ్ళని ఏం పిలుస్తూ ఉందంటే మూర్ఖులు అంటున్నారు, బుద్ధి లేని వాళ్ళు అంటున్నారు. ఎంత ఘోరమైన మాట అంటే ప్రియ సహోదరి సహోదరులారా, అది వింటేనే మనకు సిగ్గిపోతుంది. అటువంటి మాటలతో దేవుడు మనుషుల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు? ఈ బుద్ధి మనిషికి ఎప్పుడు వస్తుంది? ఈ బుద్ధి మనిషికి ఎప్పుడు వస్తుంది? ఏ బుద్ధి? మనుష్యులు తెలవకుండా నేను ఎంత దాచిపెట్టినా సరే అవి అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడని, ఒకరోజు నేను ఆయనకి జవాబు ఇవ్వాలని ఆ బుద్ధి ప్రియులారా మనిషికి ఎప్పుడు వస్తుందని మనకు వాక్యం అడుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, కీర్తన గ్రంథం తీసుకుంటామా? 94వ అధ్యాయము 8, 9, 2 వచనాలు. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 8, 9, 2 వచనాల్లో ఎంత కఠినమైనటువంటి మాటలు, మన పరువు పోయే మాటలే, సిగ్గిపోయే మాటలు వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకు? మనకి బుద్ధి ఎప్పుడు రావటం లేదు, ఈ ఆలోచన మనకు కలగటం లేదు కాబట్టి. చదవండమ్మా. జనులారా, జనులారా, మీరు పరమ మూర్ఖులు. వాబోయ్, మీరు పరమ మూర్ఖులు అంటున్నారు. మందమతులు, మందమత్తులు. మీకు వివేకము ఎప్పుడు అలవడును? మీకు వివేకం ఎప్పుడు వస్తుంది? చెవిని చేసినవాడు వినలేడా? చెవిని చేసిన వాడు వినలేడా? కంటిని కలిగించినవాడు కానలేడా? కంటిని కలిగించేవాడు కానలేడా అని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. ఇంగ్లీష్లో 3 అడ్జెక్టివ్స్ ఉన్నాయి అక్కడ. మందమత్తులు, మూర్ఖులు, బుద్ధి లేని వాళ్ళు. ఈ మాటతో నిన్ను ఎవరైనా పిలిస్తే నీకు పౌరుషం ఉండే మండింది కదా? హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటతో నిన్ను ఎవరైనా పిలిస్తే నీకు పౌరుషం ఉంటే, ఉడుకు రక్తం ఉంటే మండిద్ది. ఎందుకు? బుద్ధి లేని వాళ్ళ, మందమత్తులారా, అవివేకులారా అని ఎవరు నిన్ను పిలిస్తే, మై డియర్ ఫ్రెండ్స్, మంచి మాటలా? మంచి మాట చెప్పండి. మంచి మాటలా? అది మంచి మాటలేం కాదు. ఎంత ఎంత సీరియస్ మాటలు అని వాక్యం మనల్ని పిలుస్తూ ఉంటే, అవివేకులారా, బుద్ధి లేని వాళ్ళ, మందమత్తులారా అని ఎందుకు పిలుస్తున్నారంటే, మనిషికి ఎప్పుడు కూడా లోక సంబంధమైన ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత ఉన్నతమైన జాతి కులములో నువ్వు పుట్టినా, ఎంత ఆస్తిపాసులు సంపాదించుకున్నా, ఎంత పెద్ద పెద్ద కారులో నువ్వు తిరిగినా, లోక సంబంధమైనది ఏది నీకున్నా సరే ఈ బుద్ధి మనిషికి ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ప్రియులారా, ఏ చదువు కానీ, ఏ డిగ్రీ కానీ, ఏ స్కూల్ కానీ, ఏ కాలేజ్ కానీ, ఎంత పెద్ద ఉద్యోగం నీకున్నా సరే ఈ విషయము నీకు ఎవరు నేర్పించేది లేదు. మనిషి ఆలోచనలు కింద వరకే ఉంటుంది. అందుకే వాక్యం సెలవుస్తుంది, ఏ మూర్ఖుడా, అవివేకి, నువ్వు ఈ విషయం ఎప్పుడు గమనించుకుంటావు, ఎప్పుడు తెలుసుకుంటావు? ఏమని? నీకు 2 కళ్ళుండే, నీ కళ్ళ ముందు ఏం జరిగినా అన్ని చూడాలని ఒక ఆతురత ఉంటుంది, ఒక జిజ్ఞాస నీకుంటుంది.
ఏ సౌండ్ వినిపించినా అటువైపు చూడటానికి అక్కడ ఏం జరిగిందో అని వినటానికి ఒక ఆతురత మనిషికి ఉంటుంది. ఒకే సెలవిస్తుంది, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, అంత ఒక రెండు కళ్ళుతో అన్ని తెలుసుకున్న నువ్వు, రెండు చెవులతో అన్ని కనిపెట్టుకున్న నువ్వు ఎంత బుద్ధిమంతుడైతే కంటిని నీకు కలుగజేసినటువంటి దేవుడు చూడలేడా? నీకు రెండు చెవిని కలిగజేసిన దేవుడు ఆయన వినలేడా అని వాక్యం ప్రశ్నిస్తూ ఉంటే, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఈ రోజు ఒక విషయం నీ హృదయములో నీ మనస్సులో అండర్లైన్ పెట్టుకుని మీరు ఎప్పుడు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోండి. అదేంటంటే, నీకు కంటిని కలిగజేసిన దేవుడు ఆయన అన్నీ చూస్తాడు. నీకు రెండు చెవిని కలిగజేసిన దేవుడు ఆయన అన్నీ వింటాడు. మనిషి అయిన నువ్వే అంత తెలివిగలవాడుగా ఉంటే, అంత తెలివి దానివిగా నువ్వు ఉంటే, ప్రియులారా, నిన్ను సృష్టించిన దేవుడు ఆయన అన్ని చూస్తాడు, అన్ని గమనిస్తాడు, అన్ని వింటాడు. అందుకే ఆ దేవుని నుంచి ఏ మనిషి కూడా ఏ నాడు ఏది కూడా దాచిపెట్టలే. ఈ బుద్ధి మనిషికి ఏ రోజు వస్తుందో, ఈ ఆలోచన మనిషికి ఏ రోజు వస్తుందో, ఆ రోజు నుండి ప్రియులారా మనం దేవుని ముందు ఏ చిన్న పాపం కూడా చేయలేం. దేవుని ఎదుట ఒక తప్పు మనం చేయలేం. ఇద్దరు చూస్తూ ఉంటే నువ్వు దొంగతనం చేయలేవు. ఎవరో చూస్తూ ఉన్నారని తెలిస్తే ఏ తప్పు నువ్వు చేయలేవు. ఎందుకు? వాళ్ళు నిన్ను చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నీ రహస్యములన్నీ చూస్తూ ఉన్నాడని, గమనిస్తూ ఉన్నాడని ఆ బుద్ధి, ఈ ఆలోచన ఎప్పుడైతే మనిషి కలుగుతూ ఉందో, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు నీ మాటలు, నీ ఆలోచనలు, నీ నడబడిగలు, నీ సంబంధాలు తప్పకుండా మారతాయి. ఎందుకంటే ఆ అవగాహన రోజు రోజు నీ మనసులో ఉంటే, నన్ను దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నన్ను నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవవర ప్రసాదము చేత చెప్పండి. మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, రెండవ అంశం ఏంటంటే, దేవునికి తెలవదు, ఆయనకేం తెలవదు అని అనుకుని ఈ లోకములో ఏ మోసమైనా, ఏ తప్పైనా, ఏ అబద్ధమైనా అన్ని చేసి ఈ జీవితం తినటానికే, తిరగటానికే, ఎంజాయ్ చేసుకోవటానికే అని ఆలోచనతో ఉండి ఒకసారి నీ శ్వాసము, నీ వాయు, ఈ ప్రాణం నువ్వు వీడినప్పుడు, మై డియర్ ఫ్రెండ్స్, మనము పోయేది ఎక్కడికి? తల్లి గడపలో పుట్టినది మొదలుకొని ఒక మనిషికి భూమిలో, ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అని నీకు తెలవదు, నాకు తెలవదు. కొంతమంది పుట్టి కడుపులోనే చనిపోతారు. మిస్క్యారేజ్, గర్భం నిలబడట్లా. ముత్తంగిలో ప్రియులారా, ఎంతో మంది కడుపులో గర్భం నిలబడట్లేదు కాబట్టి పుట్టి 1 month 2 months 3-4 నెలల్లో
మిస్కారేజ్, ఆ గర్భం అలాగే వెళ్ళిపోతుంది బాత్రూమ్ వెళ్ళేటప్పుడు. అలా గర్భములో ఉన్నప్పటి నుంచి మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఎప్పుడు చనిపోతావో, నీ ప్రాణం ఎప్పుడు దేవుడు తీసేస్తాడో, నువ్వు పిల్లలుగా ఉన్నప్పుడా, యువతి యువకులుగా ఉన్నప్పుడా, వివాహమైన వెంటనేనా, లేదా ముసలి వయస్సులోనా, నీవు ఎన్ని సంవత్సరాలు బతుకుతావో మై డియర్ ఫ్రెండ్స్ అని ఏ మనిషికి ఎప్పుడు కూడా తెలియదు. నిన్న నేను ఎస్విడి సంస్థలో ఉన్నటువంటి గురువుని హైదరాబాద్ మా ప్రొవిన్షియల్ హౌస్లో, ఆ హైదరాబాద్ ఆయనజ ప్రావిన్స్లో మేము 109 మంది గురువులు ఉన్నాం. అందులో గోవా నుంచి కేవలం 4 సంవత్సరాల క్రితం గురువుగా అభిషేకం పొందిన ఒక ఫాదర్ గారి ఆయన అక్క కొడుకు, హిస్ సిస్టర్ అండ్ నెఫ్యూ, వాళ్ళిద్దరూ కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. భర్త ఏమో దుబాయ్లో ఉన్నాడు, ఇక్కడ భార్య ఉంది, ఒకే ఒక కొడుకు. కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక ఘోరమైనటువంటి ఒక రోడ్డు ప్రమాదం. అక్కడక్కడే తల్లి కొడుకు ఇద్దరం ఆ రోడ్డు మీదే అయిపోయాయి. ఎటువంటి యాక్సిడెంట్ అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఆ మనిషిని గుర్తుపెట్టుకోలేనంతగా ముఖము కానీ శరీర అవయవాలు కానీ వికృత రూపముగా మారిపోయింది అని మాట. ఆ ఫోటోని ఒక్కసారి చూశాం, మళ్ళా చూడలేకపోయాం. ప్రియులారా, ప్రమాదమా, హార్ట్ అటాకా, ఏమైనా రోగమా? తమిళనాడు చీఫ్ మినిస్టర్ జయలలిత, ఆమె చచ్చిపోయిందా బతికే ఉందా అని మనకెవరికి తెలియదు. నిన్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆమె చచ్చిపోయిందని, కానీ న్యూస్ బయట పెట్టకుండా వాళ్ళు రహస్యంగా పెట్టుకున్నారని ఒక న్యూస్ ఉంది. ఆమె చావు బతుకు స్థితిలో ఉంది అని ఇంకొక న్యూస్ ఉంది. ఆమెకి ఇంకా తిరిగి ఒక ప్రయాణం లేదు అని, ఇంకా ఆమె అయిపోతుంది అని ఒక న్యూస్ ఉంది. వెంటిలేటర్లో ఉంది, అది తీస్తే ఆమె ప్రాణం కథం అని ఉంటుంది. ప్రియులారా, బాగా సంపాదించుకున్నారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్గా చాలా పొలిటిక్స్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె ప్రాణం డాక్టర్ చేతిలో లేదు, ఆమె చేతిలో లేదు, ఎవరి చేతిలో కూడా లేదు. ఒక రోగం వస్తే, ఒక ప్రమాదం జరిగితే, ఏదో ఒక ఇబ్బంది జరిగితే ప్రియులారా, 3 శక్తులు ఏ మనిషి చేతులు కూడా లేదు. అది ఒకటి నీ ప్రాణమే, నీ శరీరమే. అయితే 20 సంవత్సరాలు అయినా, 30 అయినా, 40 అయినా, 60 అయినా, 70 అయినా ప్రియులారా, ఈ లోక జీవితం ముగించి మనిషి వెళ్ళవలసిన ఒకే ఒక ప్లేస్ ఉంది. అది నువ్వు హిందూ కానీ, ముస్లిం కానీ, క్యాథలిక్ కానీ, క్రిస్టియన్ కానీ, ఎవడైనా కానీ, చనిపోయిన వారందరూ, ఈ లోకములో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క వ్యక్తి చేరవలసిన ఒక స్థలం ఉంటుంది. అదేంటంటే, నువ్వు దేవుని ముందు ఒక రోజు నిలబడాలి. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా దేవదూతలు నిన్ను దేవుని సన్నిధికి తీసుకువస్తారు. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నిన్ను దేవదూతలు దేవుని సన్నిధికి నిన్ను తీసుకొస్తారు, నిన్ను దేవుని ముందు నిలబెడతారు. ప్రియులారా, ఇది నా మాట కాదు. 2 కొరింథీ 5వ అధ్యాయం తీసుకుంటామా? 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో ప్రియులారా 10వ వచనములో ఒక రహస్యము అక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు తన పరిచర్య కాలములో ఆయన తెలియజేసిన విషయమే, కానీ
పౌలు గారు మళ్ళా దానిని మనకు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనములో, ఏలయనా మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు యేసు ఎదుట అగుపడవలెను కదా. అప్పుడు వారి అర్హతలను బట్టి మంచిది చెడ్డది భౌతిక శరీరమున వారు ఒనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము ఒసగబడును. చాలా స్పష్టంగా క్లియర్గా యేసుక్రీస్తు బోధన తర్వాత పౌలు గారు మనకు వ్యక్తం చేస్తున్న ఒక విషయమే ప్రియ సహోదరి సహోదరులారా, ఏలైనా మనమందరము అంటే ఒక్క మనిషి కూడా తప్పించుకోవటానికి వీలు లేనటువంటి ఒక స్థలము. ఏలైనా మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు యేసు సింహాసనం ముందు అగప్పడవలయున గదా. అప్పుడు వారి అర్హతలను బట్టి మంచిది గాని చెడ్డది గాని ఈ భౌతిక శరీరములో నీవు ఉన్నంత కాలము నువ్వు చేసిన ప్రతి ఒక్క పనికి తగిన ప్రతిఫలము నీకు ఒసగబడును అని పవిత్రమైనటువంటి ఈ బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి ఏ ఒక్క వాక్కు కానీ ఒక్క పొళ్ళు కానీ ప్రియబిడ్డలారా తీసివేయబడదు. ఇది ఒక వాస్తవమే, ఇది ఒక నిజమైనటువంటి ఒక సత్యం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. బైబిల్ గ్రంథమందు దీనిలో రాయబడినటువంటి దేవుని యొక్క వాక్కునందు ఒక వ్యక్తికి విశ్వాసం ఉన్నా విశ్వాసం లేకపోయినా, నువ్వు వాక్యం చదివేవాడైనా చదవకపోయినా, నువ్వు గుడికి వచ్చినా గుడికి రాకపోయినా, మై డియర్ ఫ్రెండ్స్, తప్పించుకోలేనటువంటి ఒక వాస్తవమే ఇది. నువ్వు తప్పించుకోలేనటువంటి ఒక నిజమైనటువంటి యథార్థం ఇది. నిన్ను ఒకరోజు దేవుని యొక్క దూతలు దేవుని సన్నిధికి నిన్ను తీసుకొస్తాడు. అప్పుడు మంచిది గాని చెడ్డది గాని ఈ భౌతిక శరీరములో నీవు ఉన్నంత వరకు చేసిన ఏ కార్యమైనా ఏ పని అయినా దానికి తగిన ప్రతిఫలము, ఏ సూటబుల్ రివార్డ్ నీకు ఆయన ఇస్తాడు అని ప్రియులారా మనకు పరిశుద్ధ గ్రంథములో బాగా స్పష్టంగా చక్కగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పుడు ఎంత దగ్గర పెట్టుకున్నా, ఎంత క్లోజ్గా పెట్టుకున్నా, ఎంత నువ్వు అంటి పెట్టుకున్నా, ఎంత హద్దుకున్నా సరే ప్రియులారా ఏ ఒక్క మనిషి గాని ఏ ఒక్కడు గాని నీకు తోడుగా రాలేని, నువ్వు ఒంటరిగా నువ్వు ఒక్కదానవే వెళ్ళవలసినటువంటి ఒక సమయము రాబోతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఒక మంచి పాట ఉంది, కొంతసేపు కనబడి అందులోనే మాయమై ఆవిరి వంటిది లాంటి నీ జీవితము, ఈ లోకం నీకు శాశ్వతము కాదు అని. ఎదురవుతారో నీకు ఎంతో మంది నీ జీవిత యాత్రలో, కానీ నీ అక్కరలో నీతో ఎవరు నిలబడతారు? మరణమైన జీవమైన ఆ యేసుక్రీస్తుని మాత్రం తప్పించుకోలేనని మై డియర్ ఫ్రెండ్స్, ఆ పాటలో ఉన్నటువంటి ఆ లైన్స్ ఎంత అర్థవంతమైనదంటే అది పాడితేనే వింటేనే నీ కళ్ళ మట్ట కన్నీరు కార్చాలి. కొంతసేపు కనబడి అందులోనే మాయమై ఆవిరి వంటిదిరాయి జీవితం, లోకాన కాదేదే శాశ్వతం. కొంతసేపు కనబడి అందులోనే మాయమై ఆవిరి వంటిదిరాయి జీవితం, లోకాన కాదేదే శాశ్వతం.
యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఎదురవుతారెందరో నీ పయనములు, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములు, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణము వరకు, వచ్చేదెవరో నీతో మరణము వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవం నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. మరణమైన జీవమైన నిన్ను విడవకుండా, మరణమైన జీవమైన నువ్వు తప్పించుకోలేకుండా ఒకరోజు వెళ్ళవలసినటువంటి ఆ దినము ప్రియులారా, నీ కావాలన్నా నువ్వు వద్దన్నా నిన్ను దేవుని సన్నిధికి దూతలు తీసుకువచ్చి ఒక రోజు ప్రియులారా రాబోతుంది అని ఈ ఆలోచన, ఈ బుద్ధి మనిషికి ఎప్పుడు కూడా రాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ సుపరిచితమైనది. అందువలన ఆ కథ చెప్పాలనుకోట్లా, కానీ ఆ కథలో ఉన్నటువంటి కొన్ని సారాంశాలు ఉన్నాయి. అదేంటంటే ప్రియలారా, మనము లూకా శుభవార్త తీసుకుంటాం. లూకా శుభవార్తలో నీ నిద్ర అన్ని పోయి ఒకరోజు వస్తుంది. నేను అదే చదువుతున్నా ఇక్కడ. లూకా శుభవార్త తీసుకుంటామా ప్రియలారా? లూకా శుభవార్తలో 16వ తీసుకుంటాం. ఒక మంచి వాక్యము, ఒక మంచి సంఘటన ప్రియలారా అక్కడ వాక్యములో ఉంటుంది. అదేంటంటే లూకా శుభవార్త 16వ అధ్యాయంలో 19 నుంచి మీరు చివరిగా చదివితే అది మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఒక సంఘటన, ఒక వాక్యం. అదేంటి? ధనవంతుడు లాజరు యొక్క ఉపమానం. ఈ కథ తెలియని వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే మళ్ళా ఆదివారం మీరు చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు. ఫాదర్ గారు ఇక్కడ వాక్యం బోధిస్తూనే ఉంటారు కదా కదా అవును ప్రియులారా, కథ చెప్పట్లా. ఆ కథలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దైవశాస్త్ర పండితులు ఏమంటున్నారంటే ఇది ఒక కథ కానీ ఒక ఉపమానం కాదంట. ఎందుకు అది కథ కాదు, ఎందుకు ఉపమానం కాదు? ఇది ఎందుకు కథ కాదు, ఎందుకు ఉపమానం కాదు? జరిగిన విషయమే ఒకటి. రెండవది మనకు వర్తించేదే. ప్రియులారా, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉపమానములో కానీ కథలో కానీ ఎవరి పేర్లు ఉండవు. ఒకానొక్కడు యెరూషలేము నుండి యెరికోకి బయలుదేరాడు, అక్కడ పేరు లేదు. విత్తువాడు ఒకడు విత్తనం వెదజల్లించడానికి బయలుదేరాడు, పేరు లేదు. యేసుక్రీస్తు పలికిన ఏ ఉపమానమైనా ఆ ఉపమానంలో ఏది లేదు? పేరు లేదు. కానీ ఇక్కడ ఇద్దరి పేర్లు ఉన్నారు. ఎవరి పేరు? లాజరు అని పేరుంది. ధనవంతుడి పేరా? ధనవంతుడి పేరా? కాదు.
ఇంకొక పేరుంది, అబ్రహాం. ధనవంతుడు అనేది పేరు కాదు. ధనవంతురాలు పేరా? ధనవంతుడు పేరా? పొట్టివాడు పేరా? అదేం పేరు కాదు. లాజరు నాకు వ్యక్తి పేరుంది, అబ్రహాము నాకు పేరుంది. ఈ ఇద్దరి పేర్లతో ఈ యొక్క కార్యము యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. కాబట్టి దైవశాస్త్ర బోధకులు ఏమంటున్నారంటే ఇది ఒక కథ కానీ ఒక ఉపమానం కాదు, అది నిజమైనటువంటి ఒక జరిగిన సంఘటన అనే వాక్యములో ఉంది. ప్రియబిడ్డలారా, ఇక్కడ ఒక విషయం ఏమి మీ ముందు తీసుకురావాలనుకున్నానంటే, ప్రియబిడ్డలారా, ఈ భూమిలో ఉన్నంత కాలం బాగా తిని త్రాగి మేలైన పట్టు వస్త్రములు ధరించి విందులు చేస్తున్నటువంటి ఆ మనిషికి చనిపోయే వరకు ఎప్పుడు బుద్ధి కలగల, ఎప్పుడు బుద్ధి ఆలోచన రాలేదు. కానీ ఆ మనిషికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? చనిపోయిన తర్వాత. ఇంకా ఎప్పుడు? రిబులారా, బాధలు మాత్రం కాదు. ప్రియులారా, చదువుతామా లూకాసు వార్త 16వ అధ్యాయంలో 23, 24 2 వచనాలు. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహామున ఆనుకుని ఉన్న లాజరును కళ్ళెత్తి చూచెను. అతడు అంగలార్చుచు. ప్రియులారా, ఒకటి బాధలో ఉన్నాడు, రెండవది ఆయన అంగలార్చుచు ఏమంటున్నాడు? తండ్రి అబ్రహామా నన్ను కరుణింపుము. నేను ఈ మంటలలో మాడిపోచున్నాను. లాజరును తన వేలి క్రొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, రోజు ఆకలి ఏంటో తెలవలేక బాగా తిని కొవ్వెక్కి మేలైన పట్టు వస్త్రములు ధరించి రోజు వింతులు చేస్తున్నప్పుడు ఈ మనిషికి బుద్ధి కలగరా? ఆలోచన కలగరా? ఎవరు ఏం చెప్పినా ఎక్కరా? ఎప్పుడు ఎక్కిందంటే అగ్నిలో మంటలో మాడుస్తూ ఉన్నాడు. నెంబర్ 1. అంగలార్పులో ఉన్నాడు. నెంబర్ 2, ఆయన వేదనలో ఉన్నాడు. నెంబర్ 3, ఒక్క చుక్క నీళ్లు దొరకక ఆయన అంత ఆకలి దప్పికలో ఉన్నప్పుడే ఆ మనిషికి గుర్తు వచ్చింది. మీరు పందులు చూసారా? పందులు చూసావా? పందులను ఎప్పుడు చూడలేదు. చేతుల పెట్టి చూసా కదా. పందుల పైకి చూస్తాయా? కింద చూస్తాయా? కిందకే కదా. కానీ పంది పైకి చూసి ఒకరోజు వస్తుందంట. ఎప్పుడు? చనిపోయిన తర్వాత కాదు, గుండె ఎక్కినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పందిని చంపేయడానికి పట్టుకున్నప్పుడు అది పైకి చూస్తుంట. పంది ఎప్పుడు పైకి చూడదండి, పంది కిందకే చూస్తుంది. పంది పైకి చూసేది లేదు. పంది పైకి చూసే రోజు ఎప్పుడు వస్తుందంటే ఆ చంపేటప్పుడు, కత్తితో కానీ పొడిచినప్పుడు, తుపాకీతో కాల్చినప్పుడు, పందిని చంపేయటానికి పట్టుకున్నప్పుడే పంది పైకి చూస్తుందంట. ప్రియబిడ్డలారా, పంది పైకి చూసినప్పుడు చావు తర్వాత అగ్నిలో మంటలో మాడిపోతున్నప్పుడు, ఒక చుక్క నీళ్లు లేకుండా నీవు ఆకలి దప్పికతో ఉన్నప్పుడు, వేదనలో అంగలార్పులో ఉన్నప్పుడు నీకు బుద్ధి వస్తే ఏ లాభము లేదు. ఇంత వాక్యం బోధిస్తుండే దున్నపోత మీద నీళ్లు పోసినట్టు నిద్రపోయే వాడిని ఏం చేయ చెప్పండి? దున్నపోత మీద నీళ్లు పోస్తే లాభం ఉందా చెప్పండి? ఏ లాభం లేదు. బర్ర మీద పోస్తే కనుక కొద్దిగా పాలైన వస్తుందమ్మ. దున్నపోత నీళ్లు పోస్తే ఏం లాభం లేదండి. ఎందుకంటే అటువంటి వాళ్ళని ఎవరేం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే అందరికి నిద్రపోయింది, ఒక అమ్మగారికి మాత్రం నిద్రపోలా ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన ఒకరోజు ఈ తిండి అన్ని అయిపోయి, కొవ్వంతా కరిగిపోయి, శరీరంలో ఉండే సుఖమంతా పోయి, అంగలార్చుచు ఒక చుక్క నీళ్ల కోసము ఆకలి దప్పికతో కన్నీటితో బాధపడుతూ వేదనలో ఉంటే ప్రియలారా, అప్పుడు ఆలోచన కలిగిద్ది, అప్పుడు బుద్ధి వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియలారా, అక్కడి నుంచి ఆ మనిషికి బుద్ధి వచ్చినప్పుడు ఆయన అబ్రహాముని 2 ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. మొదటి ప్రశ్న ఏంటి? ఆయన 2 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న ఏంటి? మొదటి ప్రశ్న ఏంటి? 24 వచనం. తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము, నేను ఈ మంటలలో మాడిపోచున్నాను. లాజరును తన వేలి కొనను తన చిన్ని వేలైన నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము. కనీసం నా నాలుక చల్లార్చడానికి పంపుము అని అడిగాడు. ఇది మొదటి ప్రశ్న. అంకలార్చుచ్చు అంటున్నాడు అబ్రహామా, ఆయన ఒక చిన్ని వేలైన నీళ్లు ముంచి ఎండిపోతున్న నా నాలుక చల్లార్చటానికి పంపిస్తావా? పంపించాడా? పంపలా. మొదటి ప్రశ్న నో, నిరాకరించాడు. అప్పుడు రెండో ప్రశ్న ఏంటి? మడియా ఫ్రెండ్స్, ఏ వచనంలో ఉన్నది అది? 28. 20 చదువుమా. 28. అందుకు ధనవంతుడు అట్లయినా నాదొక మనవి, నాకు ఇంకొక మనవి ఉంది. నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు కూడా ఈ ఘోరమైన నరకమునకు రాకుండా హెచ్చరిక చేయటానికి లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. ప్రియలారా, ఆయన బాగా తిని త్రాగి తిరుగుతూ ఉంటే ఒక్కసారి కూడా ఆయనకి అమ్మ గాని నాన్న గాని ఇల్లు గాని 5 సోదరులు ఉన్నారని గుర్తుకొచ్చిందా? ఎప్పుడూ లేదు. ఒక అమ్మ ఉంది అని, నాన్న ఉన్నాడని, పుట్టిల్లు ఒకటి ఉంది అని, 5 సోదరులు ఉన్నారని ఈ మనిషికి ఎప్పుడు కూడా గుర్తు రాలేదు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ గుర్తుకొచ్చింది ఒకరోజు. కానీ గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా చాలా ఆలస్యమైంది. ఎందుకు? నరకము నుండి గాని స్వర్గము నుండి గాని ప్రియబిడ్డలారా ఒక వెనక ప్రయాణం ఉందా? వెనక ప్రయాణము లేదు. నీకు 2 జీవిత లక్ష్యాలే ఉన్నాయి. అది ఏది కావాలో నువ్వు నిర్ణయించుకోవచ్చు. ఒకటి నిత్యరక్ష, స్వర్గము, పరలోకము, నిత్యానందం దేవునితో కలిసి, అది ఒకటి. రెండవది నిత్యమైనటువంటి నరకం, అగ్ని, మంట, అల్లార్పులు, కన్నీరు, పళ్ళు కొరుకోవటం. ఈ 2 స్థలములు తప్ప మనిషికి వేరే ఏ స్థలము లేదు. నువ్వు ఒక్కసారి కళ్ళు మూసిన తర్వాత ప్రియ సహోదరులారా, జీవిస్తూ ఉండగా ఒక్కసారి కూడా అమ్మ గుర్తుకు రాలేదు, నాన్న గుర్తుకు రాలేదు, పుట్టిల్లు గుర్తుకు రాలేదు, 5 సోదరులు గుర్తుకు రాలేదు. కానీ గుర్తుకు వచ్చినప్పుడు చాలా చాలా ఆలస్యమైంది. సమయం అయిపోయింది. ఒక్క క్షణం కూడా దొరకలా. ఒక్క క్షణం కూడా అబ్రహాం ఇవ్వలా. ఒక్క ఛాన్స్ కూడా అబ్రహాము ఇవ్వలా. సమయము అయిపోయింది. ప్రియలారా, అలా అడిగినప్పుడు అబ్రహాం ఇచ్చి ఒక ఆన్సర్ ఉంది. అది మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు.
అబ్రహాము ఒక ఆన్సర్ ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాం రిప్లైడ్ 29 వచనం. అందుకు అబ్రహాము అబ్రహాము వారిని హెచ్చరించుటకు ఆ ఇంటికి లాజరును పంపించి వారిని హెచ్చరిక చేయాలని అడిగినప్పుడు అబ్రహాం అన్నాడు, మోషే వారిని హెచ్చరించటానికి మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలు ఆలించిన చాలు, వాళ్ళు పాటిస్తే చాలు అని సమాధానం ఇచ్చాను. ప్రియులారా, ఒక చిన్న ప్రశ్న. అదేంటంటే, ఈ జరిగిన సంఘటన చెప్పే వ్యక్తి ఎవరు? ఇది చెప్పేది ఎవరు? యేసుక్రీస్తు కదా, అవునా కదా? హలో, యేసుక్రీస్తా? అబ్రహామా? ధనవంతుడా? లాజరా? చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు కంటే ఎన్నో సంవత్సరాల క్రితం మోషే మరణించాడు కదా కదా. బైబిల్లో మోషే ఎక్కడ ఉంది? ఆయన గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి? ఆ పాత నిబంధనలో మొదటి 5 గ్రంథాలు కాదా కాదా. బైబిల్లో మొదటి 5 గ్రంథాలే మోషే ధర్మశాస్త్ర గ్రంథం. అంటే యేసుక్రీస్తు జన్మించిన పూర్వం ఎన్నో సంవత్సరాల క్రితం మోషే చనిపోయాడు కదా, చనిపోయాడు. ప్రవక్తలు యేసుక్రీస్తు జన్మించిన మునుపే ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవక్తలు కూడా వచ్చారు, బోధించారు, చనిపోయారు, వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చూడు, యేసుక్రీస్తు ఈ సంఘటన బోధిస్తుంటే ఏమంటున్నాడు? వాళ్ళకు మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు అని అన్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచిస్తున్నావా? నా క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడో మోషే చనిపోయాడు, ఎప్పుడో ప్రవక్తలు అయిపోయాయి. కానీ యేసుక్రీస్తు ఏమంటాడు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో, నీ పుట్టింట్లో ఎవరున్నారు? 5 సోదరులు ఉన్నారు, వారిని హెచ్చరింప చేయటానికి మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు అని చెప్పాడు కదా. ఎందుకలా అన్నాడు? మోషే లేడు, ప్రవక్తలు లేరు, మరి ఎందుకలా అన్నాడు? ఎందుకో మాకండి సోకు కాదు, ఎందుకన్నాడండి? ప్రియలారా, ఇదే చాలా ముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు కంటే ఎన్నో సంవత్సరాల క్రితం మోషే చనిపోయాడు. యేసుక్రీస్తు కంటే ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవక్తలు కూడా చనిపోయారు. కానీ యేసుక్రీస్తు నీ 5 తమ్ముళ్ళని హెచ్చరిక చేయటానికి మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నాడు అని ఎందుకు చెప్పారంటే, మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథమైన బైబిల్ వారి ఇంట్లో ఉంది. ప్రవక్తలు రాసినటువంటి ప్రవక్తల గ్రంథం వారి ఇంట్లో ఉంది. వారి ఇంట్లో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథమైన మోషే రాసినటువంటి నియమములు, చట్టములు వాళ్ళ ఇంట్లో ఉంది. కాబట్టి అది చదివితే చాలు. ప్రవక్తల గ్రంథములు బైబిల్లో ఉంటే ఆ ప్రవక్తల గ్రంథం మీ 5 తమ్ముళ్ళు కూర్చొని చదివితే చాలు. లాజరు పోయి హెచ్చరిక చేసే అవసరం లేదు అని మరి ఫ్రెండ్స్, అబ్రహాం ఈ ధనవంతుడితో మాట్లాడుతూ ఉంటే అర్థం వేరే ఏది కాదు. ఈ 5 తమ్ముళ్ళ ఇంట్లో ఏముంది? ఒక బైబిల్ వాళ్ళ సంఖ్యలో ఉంది. ఈ బైబిల్ వాళ్ళ ఇంట్లో ఉంటే, వాళ్ళ సంఖ్యలో ఈ బైబిల్ ఉంటే, ఆ బైబిల్ చదివితే చాలు. లాజరు పోయి వాళ్ళని హెచ్చరిక చేసే అవసరం లేదు అని అబ్రహాం చెప్పటం మాత్రం కాదు, అసలు లాజరును పంపించలా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ రోజు ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్న నువ్వు ఒక విషయం మర్చిపోవద్దు.
యేసుకు స్వయంగా చెప్పాడు, వాళ్ళకి మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నాడు అంటే వాళ్ళ ఇంట్లో ఒక బైబిల్ ఉంది, మోషే రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథములు ఉన్నాయి, ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. అది చదివితే మాత్రం చాలు, వారికి బుద్ధి వస్తుంది, మార మనస్సు కలిగి రక్షణ పొందాలనుకుంటే వారికి అది చాలు. మొదలో నుండి ఒకడు లేచి వారి ఇంటికి పోయి హెచ్చరిక చేసే అవసరము లేదు అని అబ్రహాము చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరా, అనగా ఈరోజు నీ ఇంట్లో నీకు ఒక బైబిల్ ఉంది. ప్రతి ఆదివారం గుడికి వచ్చినప్పుడు ఇక్కడ బైబిల్ గ్రంథమును చదువుతారు. ప్రతి ఆదివారం కానీ పండగ రోజులు కానీ ఇటువంటి ధ్యాన వడకాలు కానీ కూటాలు కానీ ఏర్పాటు చేసినప్పుడల్లా దేవుని సేవకులు సేవకురాలు ఈ పరిశుద్ధ గ్రంథమును పట్టుకొచ్చి మై డియర్ ఫ్రెండ్స్ రక్షణ మార్గమును గురించి బోధిస్తాడు. అది వాళ్ళు వింటే చాలు, వారు రక్షణ పొందుకుంటారు అని వాక్యములో ఉంది. కానీ చాలా బాధకరమైన విషయం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, కత్తోలికలైనటువంటి క్రైస్తవులైనటువంటి మనము దేవుని పరిశుద్ధ గ్రంథం చదవాలన్నా, గుడికి వచ్చినప్పుడు ఆ బైబిల్ పట్టుకు రావాలన్నా, ఇంట్లో కూర్చొని ఆ వాక్యం కాసేపు చదవాలన్నా, ఒక ప్రసంగం వినాలన్నా కత్తోలికలకి అంత సమయము లేదు. ప్రియులారా, ఇక్కడ వేరే వేరే అన్నిలా లేదా వేరే ప్రొటెక్షన్ సంఘాలు ఉన్నాయి, లేదా పుట్టగొడుగులాగా పైకి వస్తాయి, లేవా మీ ఈ ఏరియాలో ఉన్నాయి. ప్రియులారా, క్రైస్తవులు కానీ ప్రొటెస్టెంట్స్ సంఘాలు చాలా ఉన్నాయి. మనకి దేవుని బిడ్డలని భావిస్తున్న మనకి వాళ్ళకన్నా ఒక తేడా ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇతర సంఘాల్లో ఉన్నవారు ఆదివారం గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతులు చదువుకున్న వాళ్ళైనా చదువులేని వాళ్ళైనా వాళ్ళ చేతులు ఒక బైబిల్ గ్రంథం ఉంటుంది, ఒక బుక్ ఉంటుంది, ఒక పెన్ ఉంటుంది. అక్కడ వారి పాస్టర్ కానీ పాస్టర్ అమ్మ కానీ ఏం బోధించినా అది రాసుకోవటానికి, చదవటానికి, అండర్లైన్ చేసుకోవటానికి అంత ఉత్సాహం, అంత ఆసక్తి మై డియర్ ఫ్రెండ్స్ వారికి ఉంటుంది. కానీ క్రైస్తవులు పుట్టు క్రైస్తవులనుకున్న మనం గుడికి వెళ్ళేది ఊపుకొంటూ పోతారు. ఇంకా బైబిల్ పట్టేది ఏంటి? ఒక చిన్న క్వశ్చన్. ఈరోజు ఫాదర్ గారు చక్కని భోజనం ఏర్పాటు చేసి డబ్బులు ఖర్చు పెట్టి రా 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 అని అందరిని పిలిచి కూర్చోపెట్టారు. ఎంతమంది దగ్గర బైబిల్ ఉందండి? ఒక్క నిమిషం చేతులు ఎత్తండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? ఆ బైబిల్ పట్టుకొని లేపండి చూడాలి. చేతులు కొంతమంది చూడాలి. బైబిల్ ఉన్నవారు ఆ బైబిల్ ఎత్తండి పైకి. తిప్పి కొడితే ఒక 20 మంది దగ్గర బైబిల్ లేవు. తిప్పి కొడితే మీరు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? లెక్క పెట్టారా? సరే, ఈ అక్క మంచిగా చెప్పింది, ఒక 250 అనుకోండి. ప్రియులారా, 250 కానీ ఒక 300 మంది ఇక్కడ ఉండే ఈ 300 మందిలో మొత్తం తిప్పి కొడితే కింద పైన మొత్తం లెక్క పెడితే మ్యాక్సిమం ఒక 50 మంది దగ్గరే ఉంది బైబిల్. ఒక 50 మంది దగ్గర బైబిల్ ఉంది, కానీ 200 మంది చేతిలో బైబిల్ లేదు. కానీ మొబైల్ తప్పకుండా పైకి వచ్చావా? బైబిల్ లేదు కానీ మొబైల్ పట్టుకుండా వస్తావా? అమ్మో, అది పట్టుకోకపోతే నిద్ర రాదు. ఏదో నీ సంఘం నుంచి పోయినట్టు అనిపిస్తుంది మొబైల్ లేకపోతే. కానీ బైబిల్ లేకపోతే నో ప్రాబ్లం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నువ్వు కనీసం రేషన్ షాపుకు వెళ్ళినా నూనె గాని బియ్యం గాని ఇంటికి తేవటానికి కనీసం ఒక సంచి అని తీసుకువెళ్ళవా? నూనె నోట్లో పోసుకుంటావా? చెప్పండి. నూనె నోట్లో పోసుకుంటావా? ఏదో ఒక సంచి కానీ ఏదో ఒక సీసాను తీసుకెళ్తారా? కనీసం నూనె కానీ బియ్యం కానీ ఇంటికి తీసుకురావటానికి తీసుకెళ్తారా? అది నువ్వు కొంకులో పోసుకుంటావా? నువ్వు ఆఫీస్కి వెళ్తే, నీ పనికి వెళ్తే
ఏ పనికి వెళ్తున్నావో ఆ పనికి తగినటువంటి పని సామగ్రిలు, ఫైల్ గాని పేపర్లు గాని పట్టుకోకుండా నువ్వు వెళ్తావా? వెళ్ళవు. లోక సంబంధమైన పనులకి, ప్రాపంచిక సంబంధమైన కార్యాలకి నీకు ఏది కావాలో, బాగా బుద్ధి ఉంది, బాగా ఆలోచనలు ఉన్నాయి, అన్ని పట్టుకెళ్తావు, అన్ని తీసుకెళ్తావు, మర్చిపోతే మళ్ళా వెనక్కి వచ్చి తోసుకెళ్తావు. కానీ నీ జీవిత ప్రశ్న, నీ జీవిత సమస్య అయినటువంటి నిన్ను కలుగజేసినటువంటి, నీవు ఎప్పుడు కూడా శాశ్వతంగా తప్పించుకునేటువంటి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం విషయములో అది చదవాలన్నా, అది వినాలన్నా, కొద్దిగా నేర్చుకోవాలన్నా, ఇది ఎందుకు ఆయన రాసి పెట్టాడు, ఇది ఎందుకు మనకి దేవుడు ఇచ్చాడు, దీనికి అర్థమేమిటి అని తెలుసుకోవటానికి కత్తోలికలైనటువంటి మనకి ఆ బుద్ధి, ఆలోచన ఎప్పుడు ఉండదు. ఎంత ఎంత బాధకర విషయం ఏంటంటే ప్రియులారా, వేరే సంఘాలలో నువ్వు ఏ ప్రశ్న అడిగినా వాళ్ళ నోటిలో జవాబుంది. కొటేషన్ 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 ప్రకారం చెప్తాడు. నిన్నేమైనా అడిగితే తోక ముడుచుకొని పోతావు. ఎందుకు? వాక్యం తెలవదు, బైబిల్ రాదు. ప్రియబిడ్డలారా, నువ్వు వాక్యం చదువుకున్నా చదవకపోయినా, నువ్వు బైబిల్ పట్టుకున్నా పట్టుకోకపోయినా, నువ్వు వాక్యం విన్నా వినకపోయినా, బైబిల్లో ఉన్నటువంటి ఒక్క వచనం మాత్రం ఎప్పుడు జీవితం మర్చిపోవద్దు. యోహాను సువార్త 12వ అధ్యాయం 49 చదవడం ప్రియబిడ్డలారా. నువ్వు ఏ అర్ధరాత్రి అయినా, నువ్వు ఎప్పుడు పడుకున్నా, నిన్ను ఎప్పుడు ఎవరు తట్టి లేపినా ప్రియబిడ్డలారా, ఒక శ్రేష్టమైనటువంటి ఒక వచనము అది జీవితములో ఎప్పుడు మర్చిపోవద్దు. ఏ అర్ధరాత్రి గాని తెల్లవారుజామున గాని నిన్ను తట్టి లేపి యోహాను 12:49 ఏంటి అడిగితే అది నువ్వు ఎప్పుడు మర్చిపోదు ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే అది చాలా శ్రేష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక దీవెనక వాక్యమే యోహాను 12:49. బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకుంటామ్మా, బైబిల్ లేని వాళ్ళు కనీసం ఈ ఒక్క వచనమైన మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ వచనం గుర్తుపెట్టుకుంటే ఈ ఒక్క వచనం ద్వారానైనా నీవు నరకములో అగ్నిలో మాడిపోకుండా, అంగళార్పు లేకుండా, నాలుక ఎండిపోకుండా నిన్ను దేవుడు కాపాడుతాడు. యోహాను 12:49 చదవండమ్మా. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వాడికి తీర్పు తీర్చువాడొకడు కలడు. తీర్పు విధించువాడు, తీర్పు కల్పించువాడు ఒక్కడు కలడు. నేను పలికిన నా వాక్కే, నా ఈ పరిశుద్ధమని వాక్కే అంతిమ దినమున వానిని ఖండించును. నన్ను తృణీకరించి నా మాటలైనటువంటి పరిశుద్ధ గ్రంథము పాటింపని వాడికి తీర్పు విధించువాడు ఒక్కడు ఉన్నాడు. అంతిమ దినములలో నేను మీతో పలికిన ఈ పరిశుద్ధ గ్రంథములో రాసి పెట్టినటువంటి ఈ వాక్కే అంతిమ దినములలో నిన్ను ఖండించును అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నిన్ను దేవదూతలు క్రీస్తు యేసు ముందు నిలబెట్టినప్పుడు ఆయన నిన్ను అడిగింది వేరే ఏది కాదు. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, శాంతి, కీర్తన, అబ్రహాము, నీకు నేను ఒక బైబిల్ రాసి పెట్టలేదా? నీ ఇంట్లో మోషే లేడా? నీ ఇంట్లో ప్రవక్తలు లేరా? మీ ఇంట్లో నేను పలికిన ఈ వాక్కు లేదా? నరకమేంటో, స్వర్గమేంటో, నిత్య రక్ష ఏంటో, నిత్య శిక్ష ఏంటో నిన్ను హెచ్చరిక చేయటానికి బెన్నీ ఫాదర్ని నేను అక్టోబర్ నెల 9వ తారీఖు ముత్తంగి నుంచి మీ విచారణకి పంపలేదా అని అడిగితే నువ్వు ఏమంటావు?
నిన్ను హెచ్చరింపచేయటానికి మొత్తంగి నుంచి బెన్నిఫాదరుని నేను మీ ఊరు పంపించినప్పుడు ఆయన చెప్పే మాట నీకు ఎక్కలేదా? అబ్రహాం అంటాడు, ఐఎమ్ సారీ, నేనేం చేయలేను. ఎందుకంటే సమయము అయిపోయిన తర్వాత, చాలా ఆలస్యమైన తర్వాత, నరకము నుండి ఎప్పుడు ఒక వెనక్క ప్రయాణం లేదని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియ సహోదరి సహోదరా. లోకములో ఉన్నప్పుడు ఈ విషయాలు మాత్రం మర్చిపోవద్దు. అందువలన ప్రియలారా, దేవుడు మనుషులను నువ్వు ఎప్పుడు పాప సంగీతం చేయడం సిద్ధంగా ఉన్నా, నువ్వు ఎన్ని తప్పులు చేసుకున్నా, ఎన్ని పొరపాటు చేసుకున్నా, ఎంత నేరం చేసుకున్నా, దేవుడు కూడా నన్ను మన్నిస్తాడా అని నీకు అనిపించినంత నువ్వు ఘోరమైనటువంటి పాపములు ఉన్నా, ఏ చెడు అలవాట్లో నీవున్నా, ఒక్కసారి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, ఒక గురువు దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా నేను ఒక పాపిని, నేను ఒక పాపిష్టిని, నేను ఒక దోషిని అని పాపములు ఒప్పుకున్న ఆ సమయమే, ఆ గడియలో, ఆ తరుణములో నీ పాపములు మన్నించటానికి ఒక కరుణామయుడైన యేసుక్రీస్తు నీ కోసం ఉన్నాడు అని ఎప్పుడు మర్చిపోదు ప్రియ సహోదరా, ప్రియ సహోదరి. నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, నువ్వు ఏ శ్రమలకి పాలవకుండా, నువ్వు కేవలం ఒక గురువు దగ్గరికి వెళ్ళి మోకరించి నీ పాపాలు ఒప్పుకున్న మరుక్షణమే నీ పాపములు మన్నించటానికి, నీ శాపములన్నీ తొలగించటానికి సిద్ధంగా ఒక దేవుడు ఎందుకు ఉన్నాడంటే అది కూడా మర్చిపోవద్దు. ఇలా అనుకోవచ్చు, నేను ఎన్నోసార్లు పాప సంగీతం చేసుకున్నా, కానీ మళ్ళా పోయి అదే పాపం చేసుకున్నా. ఉత్తమనస్తవ ప్రార్థనలో ఒక ప్రార్థన ఉంది, ఏమని? ఇక మీదట చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇక మీదట నిజమేనా? ఇక మీదట పాపములు కాదు. అబ్బో, నాకు మీ ప్రార్థనలు కూడా వచ్చండి. ఇక మీదట ఇటువంటి పాపములు కాదా? నీకు తవలు లేవా? చెప్పండి. నేను తప్పు చెప్పానా? హలో, తప్పు చెప్పానా? ఇక మీదట ఇటువంటి పాపములు నేను మళ్ళా ఎప్పుడూ చేయనని ఎలా ప్రతిజ్ఞ? నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ కాదా? ఆ గట్టి అని పదం మర్చిపోతండి. గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నానంట. ప్రియలారా, అటువంటి గట్టి ప్రతిజ్ఞను ఎన్నిసార్లు నొక్కి ఒక్క నుంచి చెప్పినా మళ్ళా నువ్వు చేసిన పాపాలు కూడా దేవుడు మన్నించటానికి ఎందుకు పాప సంగీతం అనే సాంఖ్యము ద్వారా నీ కోసం ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, నువ్వు పోయి పాప సంగీతం చేస్తే ఏదో దేవునికి పెద్ద మెహర్బాని చేసేది కాదు, అది నీ మెహర్బాని కాదు. దేవుడు ఎందుకు కరుణను, దేవుడు ఎందుకు కృపను, నిన్ను ఆయన ఎప్పుడూ మన్నించటానికి ఆయన ఎందుకు మిక్కిలి ఓర్పు, మిక్కిలి దయ, మిక్కిలి కరుణ చూపిస్తున్నాడంటే బైబిల్లో ఒక మంచి వాక్యం ఉంది. నీ పెద్ద మెహర్బాని కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. వాక్యం సెలవిస్తుందంటే ప్రియులారా, దేవుడు మనకు సెలవిస్తూ ఉంటుంది ఒక విషయం. నువ్వు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా ప్రియులారా, దేవుడు నిన్ను కరుణతో మన్నిస్తాడు. సీరా గ్రంథం 18వ అధ్యాయం తీసుకుంటామా? సీరాకు 18వ అధ్యాయము 11, 12, 2 వచనాలు. సీరా గ్రంథం 18వ అధ్యాయము
11, 12, 2 వచనాలు ఒక్కసారి చదువుతామా? కనుకనే ప్రభువు నరుల పట్ల మిక్కిలి ఓర్పు చూపును వారి మీద. ప్రియులారా, కనుకనే దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల మిక్కిలి ఓర్పు చూపును. మళ్ళీ చదవండమ్మా. కనుకనే ప్రభు నరుల పట్ల మిక్కిలి ఓర్పును చూపును, వారి మీద దయను కృమ్మరించును. వారి మీద మళ్ళా ఎక్కువగా దయను కృమ్మరించును. ఎందుకు? నరులు మృత్యువాత బడుదురని గమనించి వారిని ఉదారముగా క్షమించి వదిలిపెడతారంట. దేవునికి ఏమి వచ్చేది పోయేది లేదండి. దేవునికి ఏది వచ్చేది పోయేది లేదు. ఆయన నిన్ను మిక్కిలి ఓర్పుతో, కరుణతో క్షమించి ఎందుకు వదిలిపెడుతున్నాడంటే, ఈ పాపములన్నీ చేసి 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 నీ చివరి దినములు, నీ అంత్యము మృత్యుబాధపడి ఎవరు సహాయము లేకుండా అగ్నిలో మంటలో మాడిపోయి నీ జీవితం నాశనమైపోతుందని గమనించి ఆయన నీ పట్ల మిక్కిలి ఓర్పును కరుణను చూపిస్తున్నాడని ప్రియులారా వాక్యములో ఉంది. అందుకే దేవుడు నిన్ను మన్నిస్తూ ఉన్నాడు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే, నీవు నీ పాపాలు దాచిపెడితే నువ్వు బాగుపడవు అని వాక్యములో ఉంది. ఎంత కఠినమైనటువంటి మాట అంటే, ఏ వ్యక్తి అయితే పాపాలు దాచిపెడతావో, నాలో ఏ పాపం లేదు అని అనుకుంటున్నావో, నేను ఏ తప్పు చేయలేదని నువ్వు నిర్దోషి అని అనుకుంటున్నావో, వాక్యం సెలవిస్తుంది, నువ్వు నీ పాపాలు దాచిపెడితే నువ్వు బాగుపడవు. ఇంగ్లీషులో యూ షాల్ నాట్ ప్రాస్పర్ అని వాక్యంలో ఉంది. మర్చిపోదు ప్రియులారా. ప్రొవర్బ్స్ సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో, కొంతమంది ఎందుకు బాగుపడటం లేదు, నువ్వు ఎందుకు పైకి రావటం లేదు, ఎందుకు నీకు అభివృద్ధి లేదు, ఎందుకు ఏమి చేపట్టినా నువ్వు పైకి రావటం లేదు, విజయం రావటం లేదు. ప్రియులారా, పాపాలు దాచిపెడితే, అబద్ధ పాప సంకీర్తనములు చేస్తే, అన్ని పాపాలు చేసి దేవుని ముందు మనుషుల ముందు నేను మంచిగా ఉంటానని తిరిగితే ఒక సెలవిస్తుంది, పాపాలు దాచిపెట్టిన ఏ ఒక్కడైనా బాగుపడడు అని వాక్యములో ఉంది. తన పాపములను కప్పిపెట్టువాడు బాగుపడడు. ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. పాపాలు దాచిపెడితే, పాపాలు కప్పిపెట్టుకుంటే నువ్వు బాగుపడవని, ఆ పాపాలు ఒప్పుకుంటే ఆ పాపాలు ఎప్పుడు చేయనని నిండు మనసుతో గట్టి పొదుపు చేసుకొని వదిలిపెడితే నువ్వు దేవుని దయ, దేవుని కృప, దేవుని కరుణను నువ్వు పొందుకుంటావని ప్రియులారా మనకు వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు ఈ మంచి అవకాశాన్ని నీకోసం ఏర్పాటు చేశాడు. ఏ సమయములైనా, ఏ అర్ధరాత్రి అయినా నువ్వు ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళి, స్వామి ఒక పాప సంగీతం చేయాలి అని అంటే ఫాదర్ వద్దంటారా? నువ్వు ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఏమి అడిగినా ఆయన వద్దన్నా సరే, ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా స్వామి నేను ఒక పాప సంకీర్తన చేయాలి అని అడిగితే ఒక ఫాదర్ గారు ఎప్పుడు వద్దనడు. నీ పాపాలు వినటానికి ఒక గురువులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. నీ పాపములు నీవు ఒప్పుకుంటే దేవుని దగ్గర నుంచి కృపను, కరుణను నువ్వు సమృద్ధిగా పొందుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి దినము, సుదినము ఈరోజు. ప్రియలారా, నువ్వు మాత్రం కాదు, మీ అమ్మ నాన్న, తల్లిదండ్రులు, పూర్వీకులు మొదలుకొని ఒకవేళ పాపములో ఇటువంటి దోషములు ఉంటే, నీకు నీ అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులలో
ఇంటిలో పొలములో ఇంకొక వ్యక్తి కన్నీరు, ఇంకొక వ్యక్తి బాధ, ఇంకొక వ్యక్తి వేదన ఉంటే ఆ శాపం కూడా నీ ఇంటి మీద ఉంది. అనీతి అక్రమ ద్వారా, అన్యుల కన్నీరు ద్వారా, నీ అమ్మ నాన్న సంపాదించిన ఏ ఆస్తి అయినా అది వాళ్ళకి నీకిచ్చినట్లయితే ఆస్తిపాస్తులు పొందుకున్న నువ్వు ఆ శాపమునికి కూడా భాగస్థులే. ప్రభు సన్నిధిలో తల్లిదండ్రుల పూర్వీకులు మొదలుకొని నువ్వు కానీ నీ పిల్లలు కానీ చేసిన ప్రభు సన్నిధిలో ఒప్పుకోకుండా ఉన్న ప్రతి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాం. ఒక నిమిషం మోకరిస్తామా? అందరూ కూడా మీరెక్కడ ఉన్నా సరే ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మోకరించండి. ప్రభు సన్నిధిలో మోకరించి 2 చేతులు మీ గుండె మీద పెట్టండి. కళ్ళు మూసుకుందాం. ఎవరిని చూడకుండా, దిక్కు చూడకుండా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో నువ్వు పాప సంకీర్తనం చేసి ఎన్నాళ్ళైనాయి? పాప సంకీర్తనం చేసి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అయినాయి? దేవుని ఎదుట ఏమైనా పాపములు దాచిపెట్టావా? దేవుడు నీ అన్ని పాపములు, దోషములు గమనిస్తూ ఉన్నాడని, ఏ అర్ధరాత్రి అయినా తెల్లవారుజామునైనా సూర్యుడి కంటే 10,000 రెట్లు కాంతివంతమైన నేత్రముతో దేవుడు నీ రహస్యములు ఎల్లా గమనిస్తూ ఉన్నాడని, నేను ఆయన సన్నిధిలో ఏది కూడా దాచిపెట్టలేనని ఆ ఒక ఆలోచనతో ప్రభు ముందు మనము చేసిన సకల పాపములు ఒప్పుకుంటాం. ప్రియబిడ్డలారా, దేవుని కృపను, ఆయన కరుణను పొందుకోవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రభు సన్నిధిలో అమ్మ నాన్న, తాత ముత్తాతలు, పూర్వీకులు నీకు తెచ్చిపెట్టిన ఆస్తిపాస్తులు, భూమి, ఇల్లు, పొలము, వెండి, బంగారము, డబ్బులు ఏదైనా సరే, వాటి నుండి నువ్వు సుఖము, సంతోషము, ఆనందం పొందుకుంటున్నావా? లేదా వేదనలు, కన్నీరు, ఇబ్బందులు, కష్టాలు, మరణమేనా? ప్రభు సన్నిధిలో పూర్వీకులు మొదలుకొని చేసిన పాపాలు, ప్రభువా నేను ఒప్పుకుంటున్నానని మాట ఇస్తాం. ఒక మితిలేని సకల మేళ స్వరూపులేని వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపము చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీద నటికని ఇటువంటి పాపం చేయనని నిండు మనసుతో ఒకటి ప్రతిజ్ఞ చేయించున్నాను. దేవుని ఎదుట మనము మన పాపాలను ఒప్పుకొని ఆ ప్రభు నేత్రములు నిన్ను చూస్తూ ఉన్నాడని, లెక్కలేని పాపాలు భారమైన నా ఈ జీవితమును యేసయ్యా మీకు అర్పిస్తూ ఉన్నాను. నా శాపములను, దోషములను నా నుంచి తొలగించమని, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేయమని ప్రభు సన్నిధిలో ఈ పాటను పాడుకుంటూ పాప పరిష్కారము చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. నా మీద, నా కుటుంబం మీద చూపండి ప్రభువా అని ప్రార్థిస్తాం.
దీపముల సాగుచున్న జీవితం లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపంలా సాగుచున్న జీవితం లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపముల సాగుచున్న జీవితం లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనె లేని దీపం సాగుచున్న జీవితం పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా మరల నాకు పునర్జీవితం అసలును నాథా పగిలిపోయిన మట్టి పాత్రను నేను రాధా మరల నాకు పునర్జీవిత సగుము నాథా. అమ్మ నాన్న భార్య భర్త మీ పిల్లలు మీ ఇంటి మీద ఉన్నటువంటి శాపములు దోషములను పాపములు పూర్వీకుల పాపములు మన్నించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. వారు చేసిన పాపాలకు పరిహారముగా దేవా ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రాయశ్చిత్తము చేస్తున్నానని గట్టి పని చేసుకుంటాం. ఈ రోజు నిన్ను మిక్కిలి ఓర్పును కరుణను కృపను ఆయన నీపై చూపి నీ పాపములు మన్నిస్తాడు. బిడ్డలారా ఒక్క చుక్క కన్నీరైన ప్రభు సన్నిధిలో కాచి ప్రార్థన చేసుకుంటాం. పాపపు శాపములు మోయుచుండగా బాధులు బాధులు అధికమాయెను. పూర్వ పాపపు శాపములు మోయుచుండగా వ్యాధులు బాధలు అధికమాయెను.
సాగుచున్న జీవితం పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవితం వసవను నాథా. పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా, మరల నాకు పునర్జీవితం వసగుము నాథా. కరుణ చూపుము నాపై కనికరించుమా. పాపిని నీవు నాథా, పాపిని నేను, కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను, కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను, కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను, కరుణ చూపుమా నాపై కనికరించుమా. పాపిని నేను నాథా, పాపిని నేను. ప్రభు సన్నిధిలో శరములు వంచి మనము చేసిన అన్ని పాపాలను ఒక్కొక్కటిగా ఒప్పుకొని ఆయన కరుణను, ఆయన ప్రేమను పొందటానికి ఒక గట్టి ప్రతిజ్ఞ తీసుకుంటాం. ఈ దివ్య సప్రసాదములో వేంచేసి ఉన్న నీ దేవుడు నీ కోసం భారమైన సిలువను మోసి తన రక్తమును, తన ప్రాణమును నీ కోసం కలువరి సిలువలో అర్పించి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా పాపము నుండి, సాతాను నుండి నీకు విడుదల ఇవ్వటానికి మిక్కిలి ఓర్పును, మిక్కిలి కరుణను చూపిస్తుండగా, ప్రభువా ఇదిగో నేను నీ సన్నిధికి తిరిగి వస్తున్నానని ఒక మంచి నిర్ణయం తీసుకొని దివ్య సప్రసాద ఆశీర్వాదము మనం స్వీకరిస్తాం. ఏలిన వారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మా మిమ్మందరిని దీవించి సదా సర్వదా నిన్ను కాచి కాపాడి నీ పాపములు మన్నించి నడిపించుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు
దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.